హాయ్ అండి. నమస్తే. మనం ఈవినింగ్ టైంలోన మంచిగా స్పెండ్ చేయాలి అనుకుంటే అది మన చేతిలోనే ఉంటుంది. తీరిగ్గా కాలక్షేపం చేద్దామన్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. అలాగే హెల్తీగా రొటీన్‌ని ఎండ్ చేద్దామన్నా అది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా ఆ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. ఇక్కడైతే మనీ ప్లాంట్స్ వేరే దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇలా వాటర్లో అయితే పెట్టానండి. ఇప్పుడు ఈవినింగ్ అయింది. ఈవినింగ్ నేను మొత్తం అన్ని గిన్నెలని తోముకొని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని అలాగే ఇల్లు మొత్తం తుడిచాను. ఇల్లంతా తుడిచాను కానీ ఈ దేవుడి మూల అయితే అలా వదిలేసాను. దీపం పెట్టే ముందు స్నానం చేసుకొని అప్పుడు అంతా తీసిస్తే అప్పుడు దీపం అయితే పెడతాను. ఆ పటాన్ని అయితే పైన ప్లేస్ చేసుకొని అప్పుడైతే దీపం పెట్టుకుందాం అని చెప్పి ఇంకా అవి అయితే అలా కదపలేదు, ఉంచేసాను. ముందు రోజు కూడా ఏంటి అంటే త్రిమూర్తుల అదే పూజ అయితే చేశాను కదా, వాటి తాలూకా పూజ అవన్నీ గంగలో కలపడానికి అని చెప్పి ఈవినింగ్ 5:30కి అలాగా 5కి అలాగా చెరువు దగ్గరికి వెళ్దామని చెప్పి తీసుకెళ్తాను. ఇంకా అలానే అల్లం అయితే షాప్ నుంచి తీసుకొచ్చాను. అది మంచిగా కడుక్కొని ఆరేసాను అనమాట. చిన్న బాక్స్లో చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉంచుకుంటే మనకి ఎక్కువగా టీలో అయితే యూజ్ చేస్తాం కాబట్టి అలా ఉంచుకుంటే వెంటనే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే చెప్పేసి ఇంకా ఈవినింగ్ బాగా వచ్చాక చెప్పులు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. చెప్పులు పోయినాయి, అదే తెగిపోయినాయి. అలా అని చెప్పి ఇంకా దోశలకి రుబ్బు కొంచెం ఉన్నది. దానికోసం చట్నీ ఇప్పుడే మనం ప్రిపేర్ చేసి ఉంచుకుంటే అప్పుడు వచ్చిన వెంటనే ఇంక దోశలు వేసి వెంటనే తినేయచ్చు అన్నట్టుగా ఇప్పుడైతే దానికి సంబంధించి చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగే ప్రీ ప్లాన్డ్గా ఉంటే ఈజీగా పనులన్నీ ఈజీ అయిపోతాయి. లేదు అప్పటికప్పుడు ఆలోచిస్తాము అంటే హడావిడిగానే ఉంటుంది. నాకైతే అలానే ఉంటుంది. ఇంట్లో కూరలన్నీ ఉండేటప్పుడు అయితే ఏ కూర వండాలి అనిపిస్తూ ఉంటుంది. ఒక కూర డిసైడ్ అవుతాను. తర్వాత ఏంటంటే ఈ కూర ఎందుకులే, ఇప్పుడు ఈ కూర తినాలనిపిస్తుంది అన్నట్టుగా వేరే కూర చేంజ్ చేస్తాను. అలా కాకుండా ఈ టైంకి ఈ కూర వండుకోవాలని ఫిక్స్డ్గా మనం అలా ఉంటే మాత్రం కంపల్సరీగా ప్లానింగ్ వేసుకుంటే మీల్స్ ప్లానింగే చాలా మంచిదన్నమాట. వేసుకుంటే ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా మార్నింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఏ పూటది ఆ పూట పని చేసుకుంటే చాలా తేలిగ్గా అనిపిస్తుంది ఒంటికి మనసుకు కూడాను. ఇంకా మార్నింగ్ టైంలోన కొన్ని ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ అలాంటివి ఏమీ అవ్వకపోతే ఈవినింగ్ 4 తర్వాత అయినా చేసుకోవచ్చు. మన ఇష్టం. మీ పిల్లలు వచ్చే టైంకి ఎలా సెట్ అయితే అలా చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఏంటంటే నేను 4 to 4:30 అలా వాకింగ్ చేద్దాము, 4:30 to 5కి అలాగా యోగా అలాంటివి ఏవైనా నాకు సంబంధించి 1 అవర్ మెంటల్గా కాకుండా ఫిజికల్గా ఏవైనా చేసుకోవాలి అని అనుకుంటాను. 2 రోజులు అయితే పాటిస్తాను. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. ఏదైనా కంటిన్యూ చేయాలి. అలాగే హెల్తీ ఫుడ్, డైలీ హెల్తీ ఫుడ్ తినడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తే చాలా మంచిది అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే తెల్లవారిది కొంచెం అన్నం అయితే ఉంది. బావ ఏ షిఫ్ట్ వెళ్ళారు కదా, ఇంక నేనైతే కొంచెం అన్నమే తిన్నాను. ఇంకా అన్నం మిగిలింది. సరేలే ఇంక నైట్కి ఇంకా ఉంచితే పాడైపోతుంది, ఇలాగ పులిహోర కలిపిస్తే బావ ఈవినింగ్ వచ్చాకైనా తింటారు, లేదా అంటే పిల్లలైనా తినేస్తారని చెప్పి ఇలా కలిపేసి అయితే ఉంచేస్తున్నాను. ఇది ఏమైంది అంటే మేము బయటికి వెళ్ళాం కదా, ఇంకా బయటన కొంచెం సాంబార్ వడ అలా అన్నట్టుగా ఏదైనా తినేసారు. ఇవేమి తినలేదన్నమాట. అందుకని ఇవన్నీ మిగిలిపోయినాయి. ఇంక చూసారు కదా, ఇల్లు మెట్లు అన్నీ తుడుచుకొని కింద కూడా తుడిచేసి కల్లాపేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇలా ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి గంగలో కలపడానికి అయితే వెళ్తున్నాను. నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలాగ సింపుల్గా ఎండ్ అయిందనమాట. మీకు నచ్చిందా? నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్